నమస్కారం సార్. స్టేజ్ మీద మీ మామూలు పిలుచుకొని చెప్పలే కదా. ముందుకు వెళ్తే ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది అన్నటువంటి విషయం ఆ సినిమా ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఈరోజు పైసా పరమాత్మ అనేటువంటి సినిమా సినీ ఫీల్డ్లో ఒక మంచి క్రేజ్ని క్రియేట్ చేస్తూ కేజీకి మంచి భవిష్యత్తు వస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఆ ప్రోగ్రామ్ ఫిల్మ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ దీన్ని కూడా మనందరం సక్సెస్ అవ్వడానికి భగవంతుడు మాత్రమే ఊరికి అనుకోకుండా తలా 10 మందిని పిలిచి సినిమా చూపిద్దాం, ఎలా 10 మందిని చూపిద్దాం, సినిమా తద్వారా సక్సెస్ అయ్యేట్టుగా ప్రయత్నం చేద్దాం. సో వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకించి మహాశివరాత్రి రోజున ఈ కార్యక్రమం జరగడం ఫిల్మ్ సక్సెస్ అవుతుందన్న దానికి ఒక సంకేతం. గతంలో కూడా మీకు అందరికీ గుర్తే ఉంటుంది, మీ శ్రేయోభిలాష సినిమా రిలీజ్ అయినప్పుడు ఈశ్వరెడ్డి గారు నంద్యాలకు రావడం జరిగింది. మొదటి 4 రోజులు సినిమా చూసే వాళ్ళు ఎవరు లేరు అని బాధపడతా ఉన్నాడు. సక్సెస్ కాలేదని బాధపడతా ఉన్నారు. ఆ రోజు మన కాలేజీలో ఒక మీటింగ్ పెట్టాం. పిల్లలందరినీ కూడా వరుసగా 3 రోజులు థియేటర్కి పంపించారు. ఆ తర్వాత ఇక్కడ ఒక చోటే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం మీద అది సినిమా తర్వాత స్టూడియో తీసుకొని దానికి ఎన్ని అవార్డులు అంటే లెక్కలేని అవార్డులు రావడం జరిగింది. నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో మంచి అవార్డ్స్ వచ్చి మంచి ఫిల్మ్గా కూడా గుర్తింపు రావడం జరిగింది. అలాగే ఈరోజు పైసా పరమాత్మ సినిమా కూడా మా అందరి సహకారంతో అందరూ సక్సెస్ కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నా. ఈరోజు ఒకవైపు పరమాత్మ శివరాత్రి సందర్భంగా పరమాత్మ, ఇంకొక వైపు పైసా, రెండు కూడా చాలా ఇంపార్టెంట్. నాకంటే పెద్ద పైసా అందరూ పైసా, కాకపోతే సైజులో తేడా ఉంది. అందరికీ పైసానే, సైజులో తేడా. సో ఆ సినిమా టీం బాగుంటుందని కోరుకుంటున్నా. ఈరోజు సినీ ఫీల్డ్లో సినిమాకి వెళ్ళి సినిమా చూసేటువంటి పరిస్థితి దాదాపుగా కలువైపోయింది. అది ఎగదాలకు ఎప్పెట్టుకో అన్నట్టుగా కాకుండా ఒక మంచి థీమ్ తోటి ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఇందాకనే సుధాకర్ గారు కూడా చెప్పారు, నేను కూడా మంచి సినిమా ఒకటి రూపాయలతో తీయబోతున్నానని. చాలా సంతోషం. ఖచ్చితంగా మేము కళాకారులు మీకు చెరికనిపిస్తాం. చాలా మంది కళాకారులని తయారు చేస్తాం. ఇంకా మీకు అవసరం ఉంది అనుకుంటే మేము ఆల్రెడీ ఒక ఎంఓయూ తీసుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఫైన్ ఆర్ట్స్, డ్రామా, డైరెక్టర్, తర్వాత యాక్టింగ్, వీటికి సంబంధించినటువంటి ఎంఓయూ కూడా ఉంది. ఇంకోటి మీరందరి సహకారంతో సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కానీ లేదా ఒక డిగ్రీ ప్రోగ్రామ్ కానీ స్టార్ట్ చేసి వీళ్ళని తయారు చేసేటువంటి కార్యక్రమాలు చేయొచ్చు. ఫైన్ ఆర్ట్స్ లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కళాకారులకి కుదరలేదు. అసలు రాష్ట్రంలో ఈ కళాకారులకు సంబంధించినటువంటి మంచి యాక్టివిటీ కానీ ప్రోగ్రామ్ కానీ జరుగుతుందంటే అది నంద్యాలలోనే జరుగుతుంది. అది చాలా అదృష్టం. వారందరి కృషితోటి ఆ రోజు ఫరూక్ గారు మనకి నంద్యాలలో టౌన్ హాల్ కేవలం
పురాతన కళలకు సంబంధించినటువంటి కార్యక్రమాల కోసమే దాన్ని ఆ రోజు తయారు చేశారు. కానీ కాలక్రమంగా అది పెళ్లిళ్ళకి మండపంలో మారిపోయింది. ఈరోజు కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. కాబట్టి కళని ప్రోత్సహించడం, కళని పెంపొందించడం అనేది నంద్యాల పట్టణంలో బాగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15న మాతృభూమి కళాక్షణ ఇలాంటి కార్యక్రమాలను జరుపుతూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే కళాకారులకి మనం చదవడం ఇందాకనే కృష్ణదేవి ఒక హీరో తీసుకున్నాడు. మంచి హీరోయిన్ కమెడియన్స్ తయారు చేసుకుంటే చాలు. తీసేటువంటి సినిమా యువతకి ఆదర్శం కావాలి. మనం యువతనే దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఆదర్శం కావాలి. అలాగే వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకుని, మీ సినిమా ద్వారా వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకుని ఏ వృత్తి అయినా నా వృత్తి అయినటువంటి అంకిత భావం యువతలో ఏర్పడాలి. అప్పుడే ఈ నిరుద్యోగ సమస్య అనేటువంటిది తీరడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నలుగురికి చాటి చెప్పేటువంటి ఒక మంచి టీంని తీసుకొని ఫిల్మ్ తీస్తే బాగుంటుంది అనుకుంటుంది నా సూచన. దాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుంది అనుకుంటుంది. ఆ రోజు కూడా ఆత్మహత్యల మీద కార్యక్రమానికి వెలిగి పెద్దలు మాకు గురుగారు అయినటువంటి రామకృష్ణ మరియు హీరో కృష్ణతేజ గారికి, సుధాకర్ గారికి, సుబ్బారెడ్డి గారికి, మాస్టర్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి ఇతర పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కూడా ఆయన నమస్కారం. కృష్ణతేజ చెప్పాడు, ఈ సినిమా తీయడానికి ఇతను పడ్డ కష్టం ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? 15 సంవత్సరాలు. అంటే కష్టమైనగా ఫలితం రావాలి అంటే మనకి 15 సంవత్సరాలు ఉంటుంది. గతంలో ఎన్నో రోజులు చేసి ఉండొచ్చు, చిన్న రోజు, కానీ అందులో కూడా ఒక యాక్టర్ అనే గుర్తింపు పొంది ఒక సినిమా హీరోగా అలాంటి ఆపర్చునిటీ పొందడం అనేటువంటిది చిన్న విషయం అయితే కాదని చెప్పాలి. అటు మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇంతవరకు సినిమా ఇండస్ట్రీ ఎవరున్నారంటే మీటింగ్ ఇంటర్వ్యూ ఉండవచ్చు. అది కూడా బ్యాక్ డ్రాప్లో ఉంటారు. అంటే సినిమా నిర్మించడంలో వివిధ ఏవైతే రూల్స్ ఉంటాయో అలాంటి వాటిలో ఎవరైనా మన ప్రాంతం వాళ్ళు అక్కడి హైదరాబాద్కి వెళ్ళేసి ఒక రంగంలో స్థిరపడి ఉండవచ్చు. కానీ ఒక హీరోగా అంటే ఆ క్రెడిట్ మాత్రం మన కృష్ణతేజకే దక్కుతుందని చెప్పడంలో మాత్రం సందేహం లేదు. ఇంతేకాదు నాకు కృష్ణతేజకి చాలా చాలా సిమిలారిటీస్ పడ్డాయి. నేను ఇక్కడ డిగ్రీ చదువుకున్నాను, కృష్ణతేజ ఇక్కడ చదువుకున్నాను. తర్వాత పీజీ నేను ఎస్కే యూనివర్సిటీ చేశాను. సో అక్కడే కృష్ణతేజ కూడా యూనివర్సిటీ చదివాను. అంతేకాకుండా సో ఇక్కడే ఉండి ఈ యొక్క ఫ్యూచర్కి సంబంధించినటువంటి ఏవైతే ఆలోచనలు ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి డిగ్రీ అనేది చాలా చాలా ప్రధానం. అప్పుడే మనం కొంచెం అవగాహన, జీవితం అంటే ఏంటి ఒక అవగాహన అనేది ఆ స్థాయి నుంచి మనం. సో మనం ఎంతోమంది ఎన్నో రకాలుగా కళలు కంటూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక విధమైన రంగం అనేటువంటిది ప్యాషన్గా ఉంటుంది. కొందరికి చదువు, తర్వాత కొందరికి డాక్టర్, ఇంజనీర్ అను, ల్యాండ్ సివిల్స్ అను, ఆ రకంగా పోల్చుకుంటే కంపారిటివ్ చేస్తే కృష్ణదేవికి ఇష్టమైన రంగం అని ఏదైనా ఉంది అని మనకు తెలిసిందంటే అది కళారంగం. ఈ ప్రాంతం నుంచి ఎవరు లేరు. సో మనవాడు మొదటి. సో కాబట్టి ఈ విషయంలో మనం ఆదరించాల్సిన పరిస్థితి అయితే చాలా చాలా ఉంది అని చెప్పాలి. దీనిలో ముందుగా ఇక్కడ ఉన్న వారికి అందరికంటే కూడా ఈ యొక్క దీని పబ్లిసిటీలో ముఖ్య పాత్ర పోషించినటువంటి పాత్రికేయులు ముందుకు రావడం, మమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేయడం అనేది నిజంగా అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. ఎందుకంటే ఎదగడానికి పడ్డ కష్టానికి ఫలితం తెలియజెప్పడానికి పబ్లిసిటీ అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడే వారి యొక్క కష్టమైనా కానీ ఫలితమైనా కానీ 10 మందికి తెలియడం, మరీ 10 మందికి అది ఇన్స్పిరేషన్గా ఉండడం జరుగుతూ ఉంది. అలాంటిది ఈరోజు పైసా పరమాత్మ అనే మూవీ సమాజానికి
మెసేజ్ అందించడంతో పాటు మన ఎవరైతే మనం ఈరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ముఖ్యమైన వారు ఉన్నారో కృష్ణతేజ ఇది ఒక కంపల్సరీగా ఒక టర్నింగ్గా ఉండిపోవాలని చెప్పేసి ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సినిమాను ఆదరించాలని, అందులో మీరు మరీ ముఖ్య పాత్రలు పోషించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇది ఒక సినిమా అనేది టర్నింగ్ పాయింట్ అయ్యి కృష్ణతేజ కూడా ఇంకా ఎంతో మంచి విజయాలు అవార్డులు సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పుట్టిన ఊళ్ళో నా జనం సమక్షంలో ఇలా నా థియేటర్లో సినిమా చూడాలనేది మనకు అంటే మన వాళ్ళ మధ్యలో నా సినిమా పడాలి అన్న కళ చాలా ఏళ్ళు అంటే 15 years తర్వాత నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పైసా పరమాత్మ అనే సినిమాలో ఇంతవరకు నేను ఎన్నో క్యారెక్టర్స్ చేశాను, ఇంతవరకు లీడ్స్ కూడా చేశాను. అంటే ఒక నితిన్ మూవీస్ కానీ డిస్కు, కలేజా, గుండెజారి గల్లంతైంది, స్టాలిన్, మహేష్ బాబుతో శ్రీమంతుడు, కలేజా ఇలాంటివన్నీ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చా. లీడ్స్ వచ్చి శుద్ర, అందరిలా నేను ప్రేమించాను, ఇంకా 2-3 మూవీస్ చేశాను. ఈరోజు పైసా పరమాత్మ అనే టీంతో హీరోగా మా డైరెక్టర్ కిరణ్ తిరుమల, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అండి. అతను చాలా నాకు మంచి ఫ్రెండ్. ఈ సబ్జెక్ట్లో ఈ క్యారెక్టర్ నన్ను డిజైన్ చేసుకొని సబ్జెక్ట్ రాశాడు. ఎందుకంటే మీరు కూడా చూసిన వాళ్ళు మన ప్రాంతం వాడికి ఇంత మంచి క్యారెక్టర్ వచ్చినందుకు మన వాళ్ళు చాలా సంతోషపడతారని నేను అనుకుంటున్నాను. అందులోనూ మా గురువుల సమక్షంలో ఇలా ఈ ప్రెస్ మీట్ సార్ ఎప్పుడు ఫోన్ చేసినా మాకు తండ్రి లాంటి వారు, గురువు దైవం అన్నట్టు ప్రతి విషయంలో చేదోడు వాదులుగా. ఇప్పుడనే కదండి సారు ఎంత అప్డేట్గా ఉంటారంటే సోషల్ మీడియాలో అసలు ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెడితే ఫస్ట్ లైక్ సార్దే ఉంటుంది. ఎందుకంటే మేము ఎప్పుడు అంటే ఎంత అప్డేట్ అనేది యూత్ సార్ను చూసి నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ జనాలకు దగ్గరగా అంటే స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది కూడా కనుక్కుంటూ. ఎందుకంటే నాది అయిపోయి ఆల్మోస్ట్ 16-17 years అవుతుంది డిగ్రీ అయిపోయి సార్ దగ్గర. మేము టచ్లో ఉన్న రోజు నేను చేసే అప్డేట్స్ కానీ ఇండస్ట్రీ కానీ సార్ చేసే పూజలు, ఇక్కడ చేసే సేవా కార్యక్రమాలు ఇద్దరు మ్యూచువల్గా రోజు కలుస్తున్న ఫీలింగ్ ఉంటుంది నాకు. అందుకనే ఇప్పుడు కూడా వచ్చినప్పుడు ఎక్కడున్నాం అనేది కూడా నేను అడిగాను సార్. ఎందుకంటే సార్ అంత అప్డేట్గా ఉంటారు, నేను ఎక్కడున్నాను, సార్ ఎక్కడున్నారు అనేది కూడా. ఇది కలపడానికి కారణం నాగమణి గారు. ఈరోజు మా రిపోర్టర్స్ ఈరోజు మా పాత్రికేయ మిత్రులు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మా పైసా పరమాత్మ రేపు రిలీజ్ అవుతుంది, జనాల్లోకి రీచ్ కావాలా అని ఒక మాట అడుగుతూనే ఆమె ఎంత కష్టపడిందంటే, నేను హైదరాబాద్ నుంచి నంద్యాల రీచ్ అయ్యే లోపల ఎక్కడెక్కడో ఎంతో. ఎందుకంటే ఈరోజు శివరాత్రి, మీడియా మిత్రులు రకరకాల కార్యక్రమాలు రకరకాల ప్లేసుల్లో ఉండి కరెక్ట్గా నా టయానికి రావడం అనేది ఆమె కృషి ఉంది. వచ్చిన మిత్రులకు కూడా మన వాడిని ఎంకరేజ్ చేద్దాము, మన ప్రాంతం వాడు హీరోగా అవుతున్నాడు అన్న ఉద్దేశంతో ఎంతో గొప్ప మనసుతో వచ్చారు. అందుకు చాలా కృతజ్ఞతలు. ఇలాగే ఈ ప్రేమ నా మీద కలకాలం ఉండాలి. మీరంటే నాకు ఎప్పుడూ అభిమానమే. ఎందుకంటే మనది వ్యవసాయ కుటుంబం, నాది వ్యవసాయ కుటుంబం. అంటే మేము నంద్యాల దగ్గర విట్నాల అనే పల్లె నుంచి వచ్చాను. అట్లాగే ఇండస్ట్రీకి వెళ్ళడం అలాగే జరిగింది. వెళ్ళిన తర్వాత కూడా ఎన్నోసార్లు రిపోర్టర్స్ మీరు నన్ను ఎక్కడ ఏం చేస్తున్నారన్న ఒక చిన్న ఎదుగుదలకు కూడా కారణం మీరే. ఎందుకంటే నేను జనాల్లో ఏం చేస్తున్నాను అనేది కూడా జనాలకు తెలిపారు. చాలాసార్లు ఒక చిన్న క్యారెక్టర్ చేసినప్పుడు ఎంకరేజ్ చేస్తూ మనవాడు, మన ప్రాంతం వాడు ఇలా క్యారెక్టర్స్ సినిమాల్లో చేస్తున్నాడని ఆ చిన్న ఎంకరేజ్మెంట్ చాలు. అక్కడ చేసే ఆర్టిస్టుకు అది కొండంత ధైర్యం. అంటే మనల్ని గుర్తించారు ప్రజలు, గుర్తించేలా మీడియా వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్తున్నారు, మన వాళ్ళు ఇంకా ఉన్నారు మన కోసం, ఇంకా ఈ ఎదుగుదలలో నేను ఇంకా కష్టపడాలి. ఎందుకంటే నేను మన కోసం, మన వాళ్ళ కోసము, దాంతో పాటు మనం ఎదిగే కొద్దీ మనల్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా మన చుట్టూ ఉన్నారనేది మీ మీడియా వాళ్ళ ద్వారానే నాకు తెలిసింది. అలాగే మా పైసా పరమాత్మ రేపు రిలీజ్ అవుతున్న సందర్భంగా ఒక మాట, ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా మన ఎమ్మెల్యే ఎంఆర్ఓ రవికుమార్ గారు మరియు ఆర్వి సుబ్బారెడ్డి అంకుల్ మాకు ఫ్యామిలీ. ఎందుకంటే ఆయన కొడుకు, నేను కొడుకులాగే ఇంట్లో. కానీ ఏదైనా కానీ ఎంకరేజ్మెంట్ అలా ఉంటుంది. కానీ నాకు ఒక థియేటర్ యాజమాన్యం నుంచి పైసా పరమాత్మ అనేది ఏదో చిన్న సినిమా అనుకొని మన వాళ్ళు ఒక ఉద్దేశంతో ఇవ్వకుంటే, భాస్కర్ అన్న ఆయనకు తెలుసు, ఆయనకు థియేటర్స్ గురించి లేదా బ్రదర్ నేనున్నాను అని సపోర్ట్ చేస్తూ
ఆయన థియేటర్స్ నేను హైదరాబాద్లో ఏదో వేరే వర్క్ తిరుగుతున్నా కానీ ఆయన 100% నేనున్నాను, నేను చూసుకుంటా, మన వాళ్ళకు రీచ్ అయ్యేటట్టు చేస్తాను అని థియేటర్ యాజమాన్యంతో ఎంతో, ఎందుకంటే రకరకాల పర్సెప్షన్స్ అక్కడెక్కడో వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, ప్రొడ్యూసర్లు ఉంటారు, ఎంతో పెద్ద సినిమాలు, ఎందుకంటే 100 కోట్లు ఖర్చు పెట్టిన సినిమాలు. మనది చిన్న సినిమా కాదు కానీ మంచి సినిమా. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ప్రేక్షకులు డిసైడ్ అవుతారు. ఒక చిన్న సినిమా అనేది ప్రేక్షకులు నచ్చితే అదే 100 కోట్ల సినిమాకి వెళ్తుంది. ఆ నమ్మకంతోనే భాస్కర్ అన్న కూడా ఒక థియేటర్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ సెట్ చేయడము, ఈ థియేటర్లో పడడానికి నిజంగా భాస్కర్ అన్న నాకు ఎంతో బ్రదర్ లాగా తోడ్పడ్డాడు. ఇందుకు చాలా హార్ట్ఫుల్ గా కంగ్రాట్స్ చెప్తున్నాను. ఇక కల్చరల్ లో బయటికి వెళ్ళి ఎన్నో యూత్ ఫెస్టివల్ చేశాము. అక్కడి నుంచే నాకు సినిమా మీద మక్కువ రావడం జరిగింది. అందుకు వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ సుధాకర్ కూడా అవుతుంది. ఇక వన్ ఆఫ్ ది మనం మూవీ విషయానికి వస్తే రేపు పైసా పరమాత్మ ఉంది కాబట్టి, పైసా పరమాత్మ అనేది ఏంటంటే ఒక క్రైమ్ సస్పెన్స్ బేస్డ్ మూవీ. దీంట్లో నాది మంచి పోలీస్ క్యారెక్టర్, అలాగే హీరోస్ కనుక సంకేత్, సునీరు, రారోహి, మిగతా క్యారెక్టర్స్ కూడా మంచి ప్లే చేశారు. కిరణ్ తిరుమల మంచి డైరెక్షన్ చేశాడు. అది మీరు చెప్పి జనాలకు రీచ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మా గురువుల ఆధ్వర్యంలో రవికుమార్ గారు మాట్లాడతారు, మా టీంకు విషయం చెప్తారు. రెడ్డి గారి ముఖ్య అతిథిగా పిలిచి 1 కోటి రూపాయల సినిమా చేయడానికి నేను నాంది పలుకుతున్నాను. ఆ యొక్క శక్తిని ఆ దేవుడు ఇవ్వాలని చెప్పేసి మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోవాలి, ఇది ఖచ్చితంగా ఉన్నటువంటి విషయం, లేకపోతే ఎవరు లేదు. నేను అందుకే రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళను, సుబ్బారెడ్డి వారు లాంటి పెద్దలను కూడా కోరుకునేది ఒకటే, అవకాశం ఉంటే కళాకారులను ఎంకరేజ్ చేయడం కోసం మీ వంతు కూడా ఇలా ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాద్. భారత్ మాతా. కృష్ణతేజ గత 15 సంవత్సరాల నుండి చిన్న డైరెక్టర్ ఆర్టిస్ట్ నుండి ఈ స్టేజ్కి రావడం చాలా గౌరవకరంగా ఉంది. ఎంతో కష్టపడి హీరోగా ఈరోజు ఈ స్టేజ్కి ఇంకా మరిన్ని సక్సెస్ అందుకోవాలని ఆశిస్తాం. ఎంకరేజ్ చేయాలంటే ఏంటి? మీ భాస్కర్ రెడ్డి గారికి, అన్నగారికి, సుధాకర్, ఆర్ఎస్ సుబ్బారెడ్డి సార్ గారికి, సుధాకర్ గారికి, మరి ఈ చిత్రం హీరో వేణు గారికి, కృష్ణతేజ అంటాను. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలంటే, పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలంటే ముఖ్యమైన మీడియా సోదరులందరికీ, మరి ఇక్కడికి వచ్చిన ఆత్మీయ మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మారుతి సకారం. నేను యాక్చువల్లీ వెటర్నరీ డాక్టర్, పాణ్యం మండలం. నేను ఒక సినిమా అభిమానిని, సినిమా పిక్చర్ని, సినిమా ప్రేమికుడిని. ఎందుకంటే వేణు గారు మేము చాలాసార్లు, అసలు ఎన్నో సంవత్సరాలు, దాదాపు 15 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో కలిసినప్పుడల్లా మేము మాట్లాడుకుంటున్నాం. మా ప్రాంతం హీరో తీసుకుంటారా పైకి వచ్చి పిలిస్తేనే 2 నిమిషాలు వచ్చేసాడు బాబు. ఎక్కడ
రెడ్డి గారి ముఖ్య అతిథిగా పిలిచి 1 కోటి రూపాయల సినిమా చేయడానికి నేను నాంది పలుకుతున్నాను. ఆ యొక్క శక్తిని ఆ దేవుడు ఇవ్వాలని చెప్పేసి మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఇది ఖచ్చితంగా ఉన్నటువంటి విషయం, లేకపోతే ఎవరు లేదు. నేను అందుకే రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళను, సుబ్బారెడ్డి వారు లాంటి పెద్దలను కూడా ఎందుకు కోరుకునేది ఒకటే, అవకాశం ఉంటే కళాకారులను ఎంకరేజ్ చేయడం కోసం మీ వంతు కూడా ఇలా ముందుకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాద్. భారత్ మాత. ప్రత్యేకించి మహాశివరాత్రి రోజున ఈ కార్యక్రమం జరగడం ఫిల్మ్ సక్సెస్ అవుతుందన్న దానికి ఒక సంకేతం. గతంలో కూడా మీకు అందరికీ గుర్తే ఉంటుంది, మీ శ్రేయోభిలాషి సినిమా రిలీజ్ అయినప్పుడు ఈశ్వరెడ్డి గారు నంద్యాలకు రావడం జరిగింది. మొదటి 4 రోజులు సినిమా చూసే వాళ్ళు ఎవరు లేరు అని బాధపడతా ఉన్నాడు. సక్సెస్ కాలేదని బాధపడతా ఉన్నారు. ఆ రోజు మన కాలేజీలో మీటింగ్ పెట్టాం. పిల్లలందరినీ కూడా వరుసగా 3 రోజులు థియేటర్ పంపించారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న చోటే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం మీద అది సినిమా తర్వాత స్టూడియో తీసుకొని దానికి ఎన్ని అవార్డులు అంటే లెక్కలేని అవార్డులు రావడం అది నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో మంచి అవార్డ్స్ వచ్చి మంచి ఫిల్మ్గా కూడా గుర్తింపు రావడం జరిగింది. అలాగే ఈరోజు పైసా పరమాత్మ సినిమా కూడా మా అందరి సహకారంతో అందరూ సక్సెస్ కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నా. ఈరోజు ఒకవైపు పరమాత్మ శివరాత్రి సందర్భంగా పరమాత్మ, ఇంకొక వైపు పైసా, రెండు కూడా చాలా ఇంపార్టెంట్. నాకంటే పెద్ద పైసా అందరూ పైసా, కాకపోతే సైజులో తేడా ఉంది. అందరికీ పైసానే, సైజులో తేడా. సో ఆ సినిమా టీం బాగుంటుందని కోరుకుంటున్నా. ఈరోజు సినీ ఫీల్డ్లో సినిమాకి వెళ్ళి సినిమాలు చూసేటువంటి పరిస్థితి దాదాపుగా కలువైపోయింది. అది ఎగదాలకు ఎప్పటికో అన్నట్టుగా కాకుండా ఒక మంచి థీమ్ తోటి ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా. ఇందాకనే సుధాకర్ గారు కూడా చెప్పారు, నేను కూడా మంచి సినిమా ₹1 కోటి తీయబోతున్నానని. చాలా సంతోషం. ఖచ్చితంగా మేము కళాకారులు మీకు చెరికనిపిస్తాం. చాలా మంది కళాకారులని తయారు చేస్తాం. ఇంకా మీకు అవసరం ఉంది అనుకుంటే మేము ఆల్రెడీ ఒక MOU తీసుకున్నాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఫైన్ ఆర్ట్స్, డ్రామా, డైరెక్టర్, తర్వాత యాక్టింగ్, వీటికి సంబంధించినటువంటి MOU కూడా ఉంది. ఇంకోటి మీరందరి సహకారంతో సర్టిఫికేట్ ప్రోగ్రామ్ కానీ లేదా ఒక డిగ్రీ ప్రోగ్రామ్ కానీ స్టార్ట్ చేసి
ఇటువంటి కార్యక్రమాలు కూడా మనం చేయొచ్చు. డెఫినెట్గా మనం ఫైన్ ఆర్ట్స్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కళాకారులకి కుదరలేదు. అసలు రాష్ట్రంలో ఈ కళాకారులకు సంబంధించినటువంటి మంచి యాక్టివిటీ కానీ ప్రోగ్రామ్ కానీ జరుగుతుందంటే అది నంద్యాలలోనే జరుగుతుంది. అది చాలా అదృష్టం. వారందరి కృషితోటి ఆ రోజు ఫరూక్ గారు మనకి నంద్యాలలో టౌన్ హాల్ని కేవలం కళలకు సంబంధించినటువంటి కార్యక్రమాల కోసమే దాన్ని ఆ రోజు తయారు చేశారు. కానీ కాలక్రమంగా అది పెళ్లిళ్ళకి మండపంలో మారిపోయింది. ఈరోజు కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. కాబట్టి కళని ప్రోత్సహించడం, కళని పెంపొందించడం అనేది నంద్యాల పట్టణంలో బాగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15న మాతృభూమి కళాక్షణ ఇలాంటి కార్యక్రమాలను జరుపుతూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే కళాకారులకి మనం చదవడం ఇందాకనే కృష్ణదేవి ఒక హీరో తీసుకున్నట్టు మంచి హీరోయిన్ కమెడియన్స్ తయారు చేసుకునే తీసేటువంటి సినిమా యువతకి ఆదర్శం కావాలి. మనం యువతనే దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఆదర్శం కావాలి. అలాగే వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకుని మీ సినిమా ద్వారా వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకుని ఏ వృత్తి అయినా నా వృత్తి అయినటువంటి అంకిత భావం యువతలో ఏర్పడాలి. అప్పుడే ఈ నిరుద్యోగ సమస్య అనేటువంటిది తీరడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నలుగురికి చాటి చెప్పేటువంటి ఒక మంచి టీంని తీసుకొని ఫిల్మ్ తీస్తే బాగుంటుంది అనుకుంటుంది నా సూచన. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుంది అనుకుంటుంది. ఆ రోజు కూడా ఆత్మహత్యల మీద